లాస్ట్ టైం మనం కాస్ట్ సెంటర్ డిస్కస్ చేసాం కదా, కాస్ట్ అనమాట. సో ఈరోజు ఏంటి, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. నేను మీకు ఒక డాక్యుమెంట్ ఒకటి నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ డాక్యుమెంట్ మొత్తం చదవండి. సో మీకు ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది, కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఏంటనేది నేను చాట్ బాక్స్ లో ఒకటి డాక్యుమెంట్ పోస్ట్ చేశాను. సో ఈ డాక్యుమెంట్ అంతా కూడా చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకే, సో 1 minute. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్, వన్ మోర్ ఇమేజ్ కూడా పోస్ట్ చేస్తున్నాను, ఇది కూడా మీరు జస్ట్ చదవండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అంటే ఏంటో చదవండి. ఓకే, ఓపెన్ చేయండి అది. సో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సో టోటల్గా ఏంటంటే మనకి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ యాక్చువల్లీ ఎందుకు ఉపయోగపడుతుంది మనకి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది? కంప్లీట్ గా మనకి ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అని చెప్తారు. ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్, ఎఫ్ఐ సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. సో ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. నేను మీకు ఒక షీట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను, అది మీరు చాట్ బాక్స్ లో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. టైప్ చేసింది ఉంది మన దగ్గర రెడీగా. మాన్యువల్గా నోట్స్ విత్ హ్యాండ్ రైటింగ్ తో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, చాలా క్లారిటీగా ఉంటుంది మీకు. ఒక్కసారి మీరు 2-3 టైమ్స్ మీరు నోట్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఏంటి మీనింగ్ ఏంటి మీకు కంప్లీట్ గా, దాని మీనింగ్ ఏంటి కంప్లీట్ గా మీరు ఒకసారి మీరు హ్యాండ్ రైటింగ్ తో నోట్ చేసుకుంటే ఒక 10 టైమ్స్ చదివినట్లే డెప్త్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఓకే, సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనమాట, కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా. సో పాత్ అన్నీ ఉన్నాయి. సో ప్రాఫిట్ సెంటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ప్రాఫిట్ సెంటర్ అలాగే ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఎందుకు ఉపయోగిస్తారు? ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. అలాగే ఏరియా వైజ్ గా కూడా రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ మనకు కింద చూడండి ఏమేమి ఉన్నాయో, కింద ఏమేమి ఉన్నాయో చూడండి. మనకి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఎగ్జాంపుల్ ఏరియా వైజ్, ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఉందనుకోండి, హౌ మచ్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, హౌ మచ్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత అయింది, హౌ మచ్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్, అంటే ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, హౌ మచ్ ఈస్ ది మార్జిన్ కాస్ట్, అంటే మార్జిన్ ఎంత వచ్చింది ఒక ప్రోడక్ట్ పైన, హౌ మచ్ ఈస్ ది రెవెన్యూ, హౌ మచ్ ఈస్ ది కంపెనీ రెవెన్యూ, కంపెనీ ఎంత వచ్చింది, కంపెనీ రెవెన్యూ ఎంత వచ్చింది, హౌ మచ్ ఈస్ ది సేల్ కాస్ట్ ఎంత వచ్చింది, మార్కెటింగ్ కాస్ట్. ఇట్లా ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఇక్కడ ఏమైతే చెప్పానో వీటి పర్పస్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే ప్రాఫిట్ సెంటర్స్ అన్ని కూడా క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏమైనా చూడండి, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఫస్ట్ కాన్ఫిగరేషన్ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. టీ కోడ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనం పాత్ ద్వారా కూడా వెళ్దాం. వెళ్ళండి, SPRO కంటిన్యూ చేయండి. SPRO ఇవ్వండి, SPRO డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేస్తున్నాం. IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ,
general data master, I'm sorry, master general master data, I'm sorry, master data, profit center, define profit center standard hierarchy in controlling area, execute చేయండి. సో టీ కూడా ఎలా చూస్తామో తెలుసు కదా మీకు. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఓకే, ఇక్కడ ఏం చేయాలి మనం? ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీని ఒకటి చేసుకోవాలి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ మీ కంట్రోలింగ్ ఏరియా తీసుకోండి. మీ కంట్రోలింగ్ సిఓ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలింగ్ ఏరియా అని అర్థం. వెళ్ళారు కదా. ఇక్కడ ఒక హైరార్కీ ఏరియాని ఇవ్వాలి. ఏమిద్దాము? మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇచ్చారు. అండర్స్కోర్ TCSHR ఇవ్వండి. లేదంటే నేను TCSHR అండర్స్కోర్ TCSHR, మీ ఇష్టం, మీరు వేరేగా కూడా ఇవ్వచ్చు. నేను నోట్ చేసుకుంటున్నాను, ఇది TCSHR ఇచ్చాను. ఓకేనా? స్టాండర్డ్ హైరార్కీ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన హైరార్కీ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోండి, బట్ నేను నా పర్పస్ ఇలా తీసుకున్నాను. ఓకేనా? సేవ్ చేయండి. ఈ హైరార్కీ ఏరియాని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ప్రాఫిట్ సెంటర్స్ క్రియేట్ చేస్తాం, గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, గ్రూప్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్స్ ని క్రియేట్ చేస్తాం. మనం ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ లో ఉన్నాం. సో ఇక్కడ ఏం చేస్తాము? గ్రూప్ ఆఫ్ ది ప్రాఫిట్ సెంటర్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్, సో ఫస్ట్ వన్ హైరార్కీ ఏరియాని క్రియేట్ చేస్తాం. జస్ట్ బ్యాక్, సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ, దానిపైన క్లిక్ చేయండి. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. మీ కంపెనీ కూడా మీ కంట్రోలింగ్ ఏరియా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? ఇంతకుముందు మనం స్టాండర్డ్ హైరార్కీని క్రియేట్ చేసాం కదా, SKR_TCSHR ఇచ్చాం. ఇది మనం క్రియేట్ చేసింది. దీన్ని ఏమంటారు? హైరార్కీ ఏరియా అంటారు. డిఫైన్ ప్రాఫిట్ స్టాండర్డ్ హైరార్కీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో క్రియేట్ చేసాం అనమాట. ఏంటది? స్టాండర్డ్ హైరార్కీ. సో దీన్ని ఏం చేస్తున్నాం అంటే చూడండి, ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ అని నేమ్ టైప్ చేయండి. అక్కడ నేమ్ టైప్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ, HIERACH హైరార్కీ. సో ఓకే, ఎంటర్, సేవ్. సేవ్ చేశారా? సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒక హైరార్కీ ఏరియాని క్రియేట్ చేస్తాం. ఈ హైరార్కీ ఏరియాని సెలెక్ట్ లో ఉంది కదా, పైన లోయర్ లెవెల్ చూసారా? పైన లోయర్ లెవెల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి ఇస్తారంటే మీరు NA1100. సో ఇవి నేమ్స్ మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఇవ్వచ్చు. నేను రెగ్యులర్ గా యూజ్ చేసే నంబర్స్ ఇస్తాను. NA1100 ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఏమి ఇస్తున్నాను? ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అని ఇస్తున్నాను. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ ఇచ్చాను. నెక్స్ట్, సో ఒక లెవెల్ క్రియేట్ చేసాం. తర్వాత సేమ్ లెవెల్ SAME పైన చూసారా? అది దానిపైన క్లిక్ చేయండి. NA2200 ఇవ్వండి. NA2200 అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఫస్ట్ టైం ప్రొడక్షన్ ది, తర్వాత అడ్మినిస్ట్రేషన్ ది. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్.
నెక్స్ట్ సేమ్ లెవెల్ NA 3300 సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సో మనం ఏం చేసాం ఇక్కడ టోటల్గా 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం. ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, సర్వీస్. హైరార్కీ ఏరియాలో ఇవన్నీ కూడా గ్రూప్స్ అనమాట యాక్చువల్గా. ఓకేనా? సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. కంప్లీటెడ్. గ్రూప్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తాం. సో ఈ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని ప్రాఫిట్ సెంటర్స్ ని క్రియేట్ చేయాలి. ఇవన్నీ గ్రూప్స్ యాక్చువల్గా ఇవి కూడా సెంటర్స్ అనే చెప్తారు, ఆ గ్రూప్స్ అనే చెప్తాము. బట్ ఎనీవే ఇక్కడ ఏం చేస్తున్నాము, క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ KS51. యాక్చువల్గా ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, KF51. KE51. లేదంటే ఇలా ఇవ్వచ్చు, లేదంటే పాత్ కూడా చెప్తాను. మీరు ఓపెన్ చేయండి, ఎండ్ యూజర్ స్క్రీన్ కి వెళ్ళండి. ఎండ్ యూజర్ స్క్రీన్ ఇది T కోడ్, పాత్ ద్వారా వెళ్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రొడక్షన్. KE51 చూసారా, అదనమాట KE51. ఇక్కడ కూడా చేయొచ్చు. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. KE51 పైన డబుల్ క్లిక్ చేశారు. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ కి నేమ్ ఇద్దాము, NA1100. అంటే ఏంటో చూడండి, NA1100 ఇచ్చాం. ఐఎమ్ సారీ, NA1101 ఇవ్వండి. తర్వాత క్రింద ఏమొచ్చింది, కంట్రోలింగ్ ఏరియా ఉంది కదా. ఓకే, అలా ఉండాలి. ఎంటర్ చేయండి. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి యాక్చువల్గా ఇక్కడ ఇయర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. ఎండింగ్ వచ్చేసాం కదా, 2024 వస్తుందా? ఓకే, 22లో ఉన్నాం మనం, 23 రావాలి యాక్చువల్గా. సరే ఉంచండి, ఏదో నెలలో వస్తే మార్చుకోవడం, చేసేది ఏం లేదు. ఇదో ప్రాబ్లం యాక్చువల్ ఈ టైంలో చేయకూడదు మనం ఇవన్నీ కూడా, బట్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఓకే, క్రింద నేమ్ ఇవ్వండి, ప్రొడక్షన్. అని ఇవ్వండి, ప్రొడక్షన్. క్రింద లాంగ్ టెక్స్ట్, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ 23 ఇచ్చేయండి. అక్కడ మార్చండి, ఏం కాదు, తర్వాత చూద్దాం. 23 పైన అవ్వకపోతే మార్చుకోవాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 2023 ఇవ్వండి. 23 ఇచ్చినా ప్రాబ్లం ఉండదు. తర్వాత అన్లిమిటెడ్ కదా, 31012 అనేది. తర్వాత పర్సన్ రెస్పాన్సిబుల్, ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. పర్సన్ రెస్పాన్సిబుల్, ఎనీ నేమ్. డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇవ్వండి. ప్రొడక్షన్ అని ఇవ్వండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. తర్వాత ప్రొడక్షన్, అక్కడ ఏముంది, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ కదా, మనం గ్రూప్ చేసి డ్రాప్ డౌన్ చేయండి, ప్రొడక్షన్ గ్రూప్ ఉంటుంది అక్కడ. ఇక్కడ ప్రొడక్షన్ గ్రూప్ చూసారా, NA1100. ఇది ప్రొడక్షన్ గ్రూప్, దీన్ని అసైన్ చేయాలి యాక్చువల్గా. దాన్ని కాస్ట్ సెంటర్స్ కి ప్రాఫిట్ సెంటర్ అసైన్ అవుతుంది, ఇవ్వండి అది. ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే పైన ఒకటి మ్యాజిక్ సింబల్ ఉంది చూడండి. ఏమంటారు దీన్ని, మనం ఈ ప్రాఫిట్ సెంటర్ ని యాక్టివేట్ చేస్తున్నాము. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్
ఆర్ సెంటర్ ఏదైనా ఒకటే. ఓకే, వీటిని ఏం చేస్తున్నాం మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ NA1101 హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో మనం ఒకటి ప్రాఫిట్ సెంటర్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ నెంబర్ రిమూవ్ చేయండి. అక్కడ NA2201 ఇవ్వండి పైన. NA2201 ఇంతకుముందు 1101 ఇచ్చాం. నెక్స్ట్ 2201 ఇస్తున్నాం. ఓకే, ఎంటర్ చేయండి. 2023 వచ్చింది కదా. అడ్మినిస్ట్రేషన్ కదా ఇది. అడ్మినిస్ట్రేషన్ ప్రొడక్షన్ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్. అడ్మినిస్ట్రేషన్ ప్రాఫిట్ సెంటర్ తర్వాత పర్సన్ రెస్పాన్సిబుల్ నేమ్ ఇవ్వండి. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కదా. అడ్మిన్ ADMIN. గ్రూప్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ మనం స్టేషనరీకి సంబంధించిన క్రియేట్ చేసాం కదా. NA2200 ఇవ్వండి. స్టేషనరీ ఇది ఒకదానికొకటి అసైన్ చేస్తాం. చూడండి, కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ అసైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం దీన్ని యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేయండి. ఓకే, యాక్టివేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఇంకోటి తీసుకోండి. NA3301 ఎంటర్. సర్వీసెస్ సర్వీస్ కదా థర్డ్ వన్. సర్వీసెస్ సర్వీస్ ప్రాఫిట్ సెంటర్. కాస్ట్ సెంటర్స్ ఇవి అసైన్ చేస్తున్నాం. ఒకేసారి గుర్తుపెట్టి ఒకేసారి యాక్చువల్ 2 times చేస్తాం. మనం డైరెక్ట్గా చేస్తున్నాం. సర్వీస్ ప్రాఫిట్ సెంటర్. నెక్స్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇవ్వండి. డిపార్ట్మెంట్ ఇవ్వండి. సర్వీస్ సెంటర్ గ్రూప్ తీసుకోండి. NA3300 కదా. యాక్టివేట్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేట్ అయిపోయింది. కంప్లీట్ అయింది. ఓకే, సో మనం పని చేద్దాము. మనం అసైన్మెంట్ ప్రాపర్ గా అయిందా లేదా, ఈ కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ అని చెక్ చేద్దాం. ఎలా చెక్ చేస్తాము, మనం మామూలుగా KCH3 లోకి వెళ్ళొచ్చు. KCH3 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, KCH3 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. SPRO IMG పాత్ కూడా తెలుసుకోండి, మీకు యూజ్ అవుతుంది. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, మాస్టర్ డేటా, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ లోకి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. సెకండ్ వన్ డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ. సో ఇక్కడ యాక్చువల్గా ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా, వాటిపైన క్లిక్ చేయండి. యాడ్ అనేది కనిపిస్తుంది. చూసారా, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్ ఒకదానికొకటి లింక్ అయ్యి మనం చేసిన కాన్ఫిగరేషన్ వల్ల. ఆ ట్రీ చూడండి, హైరార్కీ ఏరియా ఎలా ఉంది. యాక్చువల్ కింద కూడా ప్రాఫిట్ సెంటర్స్ అని చెప్తారు, పై కూడా గ్రూప్ అని కాదు సెంటర్ అని చెప్పచ్చు. బట్ ఎనీవే అర్థమైన ట్రీ అర్థమైంది ఎలా చేసామనేది మనం
ఎస్ ఆర్ నో? ఈ ట్రీ అనేది ఎలా వచ్చిందో చూడండి. ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ గ్రూప్, మళ్ళీ గ్రూప్ లో మళ్ళీ సెంటర్ ఉంది, అగైన్ గ్రూప్, అగైన్ సెంటర్. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనం సెంటర్స్ అనేది చెప్పొచ్చు, లేదంటే గ్రూప్స్ అని చెప్పొచ్చు, ఒకటే అన్ని. మళ్ళీ వీటిలోనే మల్టిపుల్ గా తీసుకోవచ్చు. సేమ్ లెవెల్, సెమీ లెవెల్, లోయర్ లెవెల్ ఉంది కదా, వాటిని ఉపయోగించి ఇంతకు ముందు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ క్రియేట్ చేసాం, అలా కూడా చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఇవన్నీ చేంజ్ చేయాలి. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ అసైన్ ప్రాఫిట్ సెంటర్స్ టు కాస్ట్ సెంటర్. వెళ్ళండి ఒకసారి. ఇంకోటి చేస్తున్నాము, ఇవన్నీ గ్రూప్స్ యాక్చువల్ గా చూద్దాం. అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్. KS02కి వెళ్ళండి. KS02 ఇక్కడ కాస్ట్ సెంటర్ ఏమి ఇచ్చాం? ఫస్ట్ వన్ మీ డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తే మనం చేస్తే 3 కనిపిస్తాయి. కాస్ట్ సెంటర్స్ చేసాం కదా, కంటిన్యూ చేయండి. ఇవి మనం క్రియేట్ చేసినటువంటి కాస్ట్ సెంటర్స్. ఇవి కాదు, మనం సపరేట్గా తీసుకో. ఇవే ఫస్ట్ తీసుకోండి. NA101 ఎంటర్ చేయండి. ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఏముంది, ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ తీసుకోండి, లాస్ట్ లో ప్రాఫిట్ సెంటర్ క్లిక్ చేయండి. అక్కడ ఇది ప్రాఫిట్ సెంటర్, క్లిక్ చేయండి. దానిపైన ప్రొడక్షన్ కదా, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇక్కడ ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ ఏముంది? NA1101 సెకండ్, దాని కిందది. అయ్యో అది కాదు, దాని కిందది. NA11 ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ ఇచ్చేయండి, దానికి ఇచ్చేయండి. సేవ్ చేయండి. ఎస్ అనండి. ఎస్ ఎస్ఎన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక అలా ఏ సెంటర్ దాని ఏ సెంటర్ కి ఆ సెంటర్ అసైన్ చేయాలి. యాక్చువల్ గ్రూప్స్ అవి, బట్ ఎనీవే. నెక్స్ట్ వన్ ఏముంది? NA2001 ఇవ్వండి. 2001 సెకండ్ వన్ కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, ప్రొడక్షన్ ప్రాఫిట్ సెంటర్ లోకి వెళ్ళండి. NA2201 అడ్మినిస్ట్రేషన్ కదా ఇది, అది తీసుకోవాలి. దేనికి అది ఇచ్చేస్తున్నాం, ఏం లేదు, సింపుల్ లాజిక్. సేవ్. ఎస్ అనండి. ఎంటర్ చేయండి. నెంబర్ కరెక్ట్గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు చూడండి. NA2201 అంతే ఉంది కదా, కరెక్ట్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఉంది, అది కూడా తీసుకోండి. NA3001 ఎంటర్ చేయండి. వెళ్ళండి. ప్రాఫిట్ సెంటర్. యాక్చువల్గా మనకు అవన్నీ గ్రూప్స్ అని చెప్పుకోవాలి, బట్ ఎనీవే. NA సర్వీసెస్ అవన్నీ గ్రూప్స్ అనాలి, బట్ ఎనీవే అలా ఉంచండి. సేవ్. ఎస్, డేటా వాస్ సేవ్. ఓకేనా? చేంజెస్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఓకే, సో ఇలా అసైన్ చేయాలి. ఓకే, ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FB50కి వెళ్ళండి. FB50 స్టేషనరీ ఎక్స్పెన్సెస్. FB50కి వెళ్ళండి. ఎందుకండి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ GL క్రియేట్ చేశాం కదా. స్టేషనరీ ఎక్స్పెన్సెస్
స్టేషనరీ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయండి, అమౌంట్ 10,000 ఇవ్వండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. $10,000 ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. Document was posted. Go to document, click on display document. చూసారా, కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్ రెండు వచ్చేస్తాయి. చూసారా, కాస్ట్ సెంటర్ రైట్ సైడ్ చూడండి, కాస్ట్ సెంటర్ ఎక్కడ ఉంది, అదిగో ప్రాఫిట్ సెంటర్ ఇలా వస్తాయి అనమాట. వీటిని బేస్ గా చేసుకుని ఇంకా రిపోర్ట్స్ అవి జనరేట్ చేసుకుంటారు. ఇది ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇలా ఉంటుంది. మీకు మన యాక్చువల్గా ఒక డిపార్ట్మెంటే చేస్తాం, ఇంకా మిగిలిన వాటికి కూడా చేసుకోవచ్చు దేనికి కావాలంటే అది. క్లియర్ కదా? ఎస్ అన్నా, అర్థమైందా పాయింట్? రైట్. నెక్స్ట్ స్టెప్, రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఒక 5 minutes లో ఇంకొక టాపిక్ ఒకటి ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అవుతుంది. 11కి అయిపోతుంది.